గుమస్తా గారు, అమ్మా. ఈ స్థలం మనకు అవసరం లేదని చెప్పేసి. ఏంట్రా ఎప్పుడొచ్చినా గాలిపటాల పల్టీలు కొడుతూనే వస్తావు? ఏంటా మెలికలు? ప్రేమలో పడ్డానక్క. ఎప్పుడు? ఇప్పుడే, ఇంతకు ముందే, అరగంట క్రితం. నాకు అర్జెంటుగా పెళ్లి చేయక్క. పిచ్చెక్కిందా నీకు? పిల్ల లేదు, ముహూర్తం లేదు. ఎలా చేసుకుంటా? ఎవరిని చేసుకుంటా? భాగ్యలక్ష్మిని, మన పాలపురే కూతుర్ని. ఏయ్, తల తిక్కగా ఉందా నీకు? కట్నం కింద ఏమొస్తుందో తెలుసా? ఇంత గడ్డి, అంత పేడ. వీపు రుద్దుకుంటావా, పిడకలేసుకుంటావా? నాకు భాగ్యలక్ష్మి కావాలి. ఒరేయ్ చవట, ఈ ఊళ్ళో కనుచూపు మేర ఉన్నాయిరా మన ఆస్తులు. ఊరంతా మన ఇంటి ముందు భవతి భిక్షాందేహి అని అడుక్కుంటుంది. అసలు నేను ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా? అసలు నీ వైపు కన్నెత్తి ఎవడు చూట్టి ఇంకా నీతో కాపురం ఏం చేస్తా? వచ్చేవాడు నా మీద, నా ఆస్తి మీద పెత్తనం చేస్తాడు. రెండూ నేను సహించను. చూడు తమ్ముడు, మన ఆస్తికి తగ్గ మహారాణి లాంటి అందమైన అమ్మాయిని చూస్తాను. మహారాజులా పెళ్లి చేసుకుందు గాని. నాకొద్దు, నాకు భాగ్యలక్ష్మి కావాలి. ఈ పెళ్లి జరగలేదో నీ ఒక్కగానొక్క తమ్ముడు ఊరవుతల ఏరివుతల దయ్యాల రావి చెట్టుంది కదా, దానికి శివమయ్యి ఆలాడుతా. నువ్వేంట్రా మన దగ్గర అడుక్కు తినేదానికి తాళి కట్టడానికి తయారయ్యావు? ఆ అమ్మాయి జాతకం ఏంటో తెలీదు? ఆ అమ్మాయి మహజ్జాతకురాలమ్మా. అందుకే తమ్ముడు గారి దృష్టి పడింది. ఆ పాలపల్లయ్య అమ్మాయి జాతకం నా చేతే రాయించాడు. ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టిందంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భాగ్యలక్ష్మి రూపంలో మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. సరే, పాలోడింటికి మహారాణి రావడం, పేదోడింటికి ప్రధానమంత్రి వచ్చినట్టుంది. భాగ్యం కృషిలట్రాయే. నాకు ఏది బాగున్నాయమ్మా. కూర్చోండమ్మా. నా ఇంట్లో కుర్చీలు లేక రాలేదు. నా తమ్ముడు నీ కూతుర్ని ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అపోయ్యా, మీ అమ్మాయి జాతకం చూసినప్పుడే చెప్పాను అదృష్టవంతురాలని. కానీ కట్టం లేకుండా కలవారి ఇంటి కోడలు అయిపోతాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఒప్పుకున్నట్టేగా? అమ్మమ్మ, ఎంత మాట. ఏంటి కాకడా పెట్టించుకున్నా ఇంత బంగారం లాంటి సంబంధం దొరుకుతుందా? నా ఇల్లు, నా గేదెలు అన్ని అల్లుడి గారు లాగిచ్చేస్తా. తగ్గుముఖం పట్టినప్పటికీ ముంపు ప్రభావం కొనసాగుతూనే ఉంది. 4 రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల 18 మండలాల్లో భారీ నష్టం సంభవించింది. దాదాపు 1,00,000కు పైగా జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అనేక బామ్మర్ది, ₹1,00,00,000 బంపర్ లాటరీ కొట్టేశావు కదా. అదృష్టం పట్టడం అంటే అదే. తేన్ తుట్టు కూడా నీ సంఖకే పట్టేద్దట. అది సరే గాని నీ కోసం స్పెషల్ గా క్యారేజ్ కట్టి తెచ్చాను రా, తినేమ్మా. ఏమీ లేదురా, నేను టికెట్ అమ్మినందుకు గాను ఆ లాటరీ వాళ్ళు నాకు 2% ఎలాగూ ఇస్తారు. అది లాటరీ రూలు. కానీ నేను నీకు టికెట్ అమ్మాను కాబట్టి, నేను టికెట్ అమ్మినందుకే నీకు ₹1,00,00,000 లాటరీ తగిలింది కాబట్టి, చిన్నప్పటి నుంచి నిన్ను నా బామ్మర్దిలాగా చూసుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకు 10% ఇస్తే బాగుంటుందిరా. అవునను. ఏంటి మరీ ఎక్కువ అడిగారా? పోనీ ఒక 5%. అమ్మయ్యా, నవ్వుతున్నావంటే నువ్వు ఒప్పుకున్నావు అన్నమాట. థ్యాంక్స్ రా బామ్మర్ది, చాలా థ్యాంక్స్ రా. బామ్మర్ది, బామ్మర్ది, రే బామ్మర్ది. రే ఏస్తాసు, ఏస్తాసు, యేసుదాసు, నువ్వేంటి ఇక్కడ? పాత బాకీ కోసం వచ్చా. నువ్వేం చేస్తున్నా? నేనా? నేను యేసుదాస్కి ఏమైంది? అదా, అది అది చంపేసావా? నేను చంపలేదు. లేదు లేదు, నువ్వే చెప్పావు. నేను చంపలేదు పల్లయ్య. నేను చంపానా? నేను మాత్రం చెప్పానా? వాడే చచ్చిపోయాడు. వాడికి లాటరీలో బంపర్ డ్రా ₹1,00,00,000 తగిలింది. అది ఆ డబ్బు కోసమే నువ్వు చంపేసావు. అబ్బా, అది కాదురా మగడ అంటుంటే. లాటరీ తగిలిన శుభవార్త వాడి చెవినేద్దామని వస్తే నేను వచ్చేసరికి వాడు చచ్చున్నాడు. సంతోషం తట్టుకోలేక. సంతోషం తట్టుకోలేక నవ్వడం చూసాం కానీ ఇలా సావడం చూడలేదు. నిజంగా నువ్వేంటి చంపకపోతే? అమ్మ తోడు, మనూరు ముచ్చాలమ్మ తోడు. మరి ఆరిమెళ్ళలో నీ తువ్వాలేసి ఎందుకు పట్టుకున్నావు? కత్తి నీ చేతిలో ఎందుకుంది? నీ ఒంటినలా చెమట్లు ఎందుకు కడుతున్నాయి? శవం కింద పడి ఉంటే లేకపోయాను. నా మెడలో ఉన్న టవల్ వాడి మీద పడింది. పడదా? వాడి చేతిలో ఉన్న లాటరీ టికెట్ తీసుకోవడానికి కత్తి పట్టుకుని తిప్పాను. తప్ప? అసలు ఈ కత్తి పుచ్చుకుని నేను వాడిని పొడుచున్నట్టయితే ఏది ఎక్కడన్నా ఒక్క చుక్క రక్తం పట్టు చూపించు. ఆలోచించు. వాడికి తగిలింది ₹1,00,00,000.
10 పైసలు పెట్టి సోడా తాగలిగాడు. యోగం అంటే అదే. అమ్మింది నేను, తగిలింది వాడికి, మిగిలింది మనకి. మనకా ఆ.